అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనుపమారెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఈ పుణ్యక్షేత్రాల విశిష్టత ఏంటి, మన పురాణాల ప్రాశస్త్యం ఏంటి అనేది ఈరోజు ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అనుపమ్ గారు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఇప్పటి వరకు మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించారు, వాటి విశిష్టతలు ఏంటో మాకు తెలియజేస్తారా? యా షూర్. బేసిక్గా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికత అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మా పెద్దమ్మ గారు చెప్పేవారు. ఆవిడ ఎవ్రీ మండే వస్తే టెంపుల్కి తీసుకెళ్ళేవారు, శివాలయానికి. తర్వాత ఏంటంటే చదువుతోని ఇంకా ఆపేస్తాం కదా మధ్యలో. లేటర్ నాకు అనిపించింది, లేదు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఏజ్ తర్వాత హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది అంటే ఒక స్పిరిచువల్ పవర్లో ఉంటుంది అనేది తెలుసుకున్నాను. సో తర్వాత పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత తిరగడం మొదలెట్టాను. నేను ఒక ఎన్ఆర్ఐని. సో ఇలా ఒక 3 ఇయర్స్లో ఐ విజిటెడ్ ఆల్మోస్ట్ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలండి. ఇట్ వాజ్ అమేజింగ్ మై ఎక్స్పీరియన్సెస్. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదంటే, జస్ట్ మనం ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళినాక దర్శనం ఎలా అవుతుంది, ఇంత రష్ ఉంది కదా అని అనుకుంటుంటారు కదా. నా నేచర్ కూడా అలానే ఉంటుంది. ఓ మై గాష్, అసలు ఇంత రష్లో మనం ఎలా వెళ్ళగలము అని చెప్పేసి. బట్ భగవంతుడు ఒకరిని అరేంజ్ చేస్తారు అని అంటారు కదా, అలా ఐ సీన్ విత్ మై ఐస్ అండ్ ఐ ఫేస్డ్. సో అలా ఒకరు మనని తీసుకెళ్ళి అక్కడి వరకు దర్శనం చేయించిన సందర్భాలు నా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూశాను. ఇట్ వాజ్ రియలీ సో హ్యాపీ అనమాట. అంటే పరమాత్ముడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి మనసా వాచ కర్మన నమ్మితే చూపిస్తాడు అనేది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పగలను ఈ విషయం. మీరు ఒక ఎన్ఆర్ఐ, విదేశాల్లో ఉంటారు, అక్కడ కల్చర్ కూడా మీకు బాగా తెలుసు. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఇండియాకి వచ్చినప్పుడు ఏదో బంధువుల్ని కలుద్దాము, లేదంటే ఇంకేదో ఎంజాయ్మెంట్, ఇంకేవేవో కార్యక్రమాలు పెట్టుకుంటారు, కానీ ఇలా మీరు పిల్గ్రిమ్ సెంటర్స్కి ఎందుకు వెళ్తున్నారు, పుణ్యక్షేత్రాలనే ఎందుకు సందర్శిస్తున్నారు? ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? ఒక్కటండి, చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న ఏంటంటే చాలా బాగా, అంటే ఆటోలో కూడా ఎక్కకుండా నాన్న పెంచుకున్నారు. అలా ఆయన ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఉండేవారు. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవారు, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే మానవుడులోనే మాధవుడు ఉంటాడు, రైట్? అలా చెప్పినప్పుడు నాకు అనిపించేది అనమాట, నాన్న చెప్పింది కరెక్ట్ కదా. మరి మనుషులంతా ఎందుకు ఇలా చిన్నప్పుడు పెరుగుతుంటే చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి అసూయ, ద్వేషాలు, లేదంటే ఏమంటారు హెల్పింగ్ నేచర్ ఉండకుండా అలా ఉండేసరికి అనిపించేది, ఇవన్నీ కూడా ఏమంటారు చూడు, జస్ట్ ఆర్టిఫిషియల్ మెటీరియలిస్టిక్ థింగ్స్. ఇవన్నీ కూడా మనకి కావాల్సింది ఏంటి అంటే పరమాత్ముడికి దగ్గరగా ఉండడము, అది ఇంపార్టెంట్ అనేది నాకు. అది ఎలా అంటే పెళ్ళైన నుంచి, అంటే చిన్న ఏజ్లో పెళ్లి చేసేసారు. వెన్ ఐ వాజ్ 25 నుంచి నాకు ఉండేదన్నమాట. అప్పటికే పిల్లలు పుట్టేశారు. మా వారికి చెప్పేదాన్ని, నేను ఇస్కాన్ వెళ్ళిపోతానండి, ఒక స్పిరిచువల్ గురువుగా అయిపోతాను నేను కూడా, ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్. అంటే ఆయన ఒకటే చెప్పారు, నీకు ఇవన్నీ పెళ్ళి అవ్వకముందు ఉండాలి, పెళ్ళి కాకముందు కాదు, దెర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నప్పుడు. లేటర్ మళ్ళీ తర్వాత పిల్లలు పెద్దగా అయినాక ఆ అవకాశాన్ని ఇప్పుడు నేను ఇలా, అంటే నేను ఈ భూమి మీద పుట్టాను అంటే అన్నీ సకల అంటారు చూడు, ఎవ్రీథింగ్ హీ గివెన్ అస్. మరి అన్నీ ఇచ్చినప్పుడు ఆయనకి నేను రిటర్న్ చేయాలి కదా, సంథింగ్ రిటర్న్ చేయాలంటే దానికి ఒక స్పిరిచువల్ వేనే రిటర్న్ చేయొచ్చు అనేది. అండ్ ఇంకొకటి, ఆనందం స్పిరిచువల్ వేలోనే ఉంటుంది అనేది నేర్చుకున్నాను నేను. ప్రయాగరాజులో మహాకుంభమేళ అద్భుతంగా కన్నుల పండుగగా జరుగుతోంది. మీరు వెళ్ళొచ్చారు, ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు? అఘోరాలను కానీ నాగసాధువుల్ని కలిసారా? త్రివేణి సంగమం ఎలా అనిపించింది? ఇట్స్ అమేజింగ్ అండి. చాలామంది ఏమంటారంటే ఇది 144 ఇయర్స్కి వచ్చింది కదా. అంటే లెట్ మీ టెల్ మై ఎక్స్పీరియన్స్, అంటే నేను నేర్చుకుంది 144 ఇయర్స్కి వచ్చింది. చాలు, ఈ 144 ఇయర్స్ ఒకసారి దర్శనం చేసుకుంటే చాలు కుంభమేళ అంటారు. బేసిక్గా కుంభమేళ అనేది 4 ఇయర్స్కి, తర్వాత 6 ఇయర్స్కి, 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ప్రతి కుంభమేళ కూడా మనం అటెండ్ చేయాల్సిందే. ఎందుకు అంటే అది ఒక ఆధ్యాత్మిక సమూహము అండ్ ఒక పాజిటివ్ వైబ్స్ కూడా అక్కడ ఉంటాయి. దాంట్లో వాటర్లో కూడా మనం ఎప్పుడైతే సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ చెప్పినారనమాట, వాటర్ ద pH వచ్చేసి ఒక 1 పాయింట్ పెరిగిందంట అది. అండ్ ఇంకొకటి, అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరూ చూస్తే
ఎంత ఆనందంగా ఉన్నారంటే సంథింగ్ అంటే ఒక మంచి జరగడానికి ఇక్కడికి వచ్చాము అనేది ఒక ఫీలింగ్ అనమాట అక్కడ. అంటే మనం మన జీవితంలో మార్పులు వస్తాయి అని మనుషులు చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే అనిపించింది. నా జీవితంలో కూడా నాకు ఎందుకో అనిపించింది అనమాట. ఆ ఫీలింగ్స్ కూడా అనిపించినాయి. తర్వాత వచ్చేసి బేసిక్గా పుష్కరాలు అంటే ఇప్పుడు స్నానం చేయడం కాకుండా నదిలో స్నానం అంటే అంటారు కదా త్రివేణి సంగమం, స్నానం చేయడమే అని కాకుండా జ్ఞానం కోసం మనం వెళ్ళాలట అక్కడికి. చాలామంది ఏమంటారంటే స్నానం చేసి వచ్చాం కదా పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారు. పుణ్యం వచ్చినా దానికి వెనక ఎందుకు పెట్టారు అనేది చాలామందికి కూడా తెలియదు. ఇది శంకరాచార్యుల వారు 800 ఏళ్ల కింద ఆయన మొదలెట్టిన ఇది కుంభమేళ. ఈ కుంభమేళ విశిష్టత ఏంటి అంటే అక్కడ జ్ఞానాన్ని కూడా ఆర్జించుకోవడానికి వెళ్ళమంటారు. అలా మన వాళ్ళు 1 రోజు 2 రోజులు ఉండొస్తే ఈ ఫారినర్స్ అందరూ కూడా అక్కడ 1 రోజులు 15 రోజులు అలా అంటే ఎవరైనా సరే అక్కడ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వాళ్ళు ఉంటున్నారు. సో మై ఎక్స్పీరియన్స్, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను ఐ మెట్ అఘోరాస్ని కలిశాను, అఖాడాలని కలిశాను. లక్కీలీ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు అక్కడ లోకల్గా ఉంటే వాళ్ళు తీసుకెళ్లారనమాట. లోకల్ వాళ్ళకి బాగా తెలుసు కదా. సో అలా నాగసాధువుల్ని కలిశాను. నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో జస్ట్ వి వెంట్ త్రూ. బేసిక్గా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్న వాళ్ళనే దే రిసీవ్, దట్స్ వాట్ ఐ హర్డ్. అండ్ ఫొటోస్ తీయనియరు, ఈవెన్ వీడియోస్ కూడా రికార్డ్ చేయనియరు అనమాట. దట్ ఈస్ వాట్. సో నేను అలా వెళ్ళేసి జస్ట్ హరే కృష్ణ బాబాజీ, జనరల్గా వాళ్ళని బాబాజీ అనాలన్నమాట. వెళ్ళేసి అనగానే ఆవో బేటీ అని పిలిచాడనమాట. వెళ్ళగానే జస్ట్ బాబాజీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి, మీరు నాకు చెప్తారా, ఆన్సర్ ఇస్తారా అని అడిగాను అనమాట. అని అంటే పూచో బేటీ ఆప్కా మన్ మే క్యా హే మేరకు పతా హే అని అంటున్నాడు అనమాట. అనగానే ఇట్ వాజ్ వండర్డ్ అనమాట. నేనేం అడుగుతాను అనుకుంటున్నారు అంటే పూచో ఆపి పూచులో అని అంటున్నాడు అనమాట. అనగానే నేను విన్నాను, ఇంతమంది లక్షల మంది ఇక్కడికి నాగసాధువులు వస్తారు కదా, ఎలా వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా? ఇక్కడ లోకల్గా నాకు తెలిసిన వాళ్ళు ఏమని చెప్పారంటే, లోకల్ పీపుల్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేము చూసాం మా కళ్ళతో ఒక 3 కిలోమీటర్స్ తర్వాత వాళ్ళు వ్యానిష్ అయిపోతారు, కనిపించకుండా మాయమైపోతారు అని వాళ్ళు చెప్పారు. లోకల్ ఫ్రెండ్స్ అనమాట. అంటే వాళ్ళు చిన్నప్పుడు పెరిగింది పుట్టింది అక్కడే కదా, ఇంకంతా కూడా. వాళ్ళు చెప్పారు ఇది నిజమేనా అని అడగగానే ఆయన ఎలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది నిజం, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అనేది కూడా చాలామందికి తెలియదు. హిమాలయాస్లో ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. హిమాలయాస్లో ఉంటారు, రిషికేష్లో ఉంటారు, హరిద్వార్లో ఉంటారు. నేను ఉండేది వచ్చి హరిద్వార్లో ఉంటాను. వీళ్ళంతా కూడా ఇప్పుడు మేము వచ్చింది మా వేలో మేము వచ్చాము. బట్ హిమాలయాస్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు కూడా. సో అది కరెక్ట్. అది వాళ్ళకి ఏంటంటే దే కంట్రోల్, అంటే పంచభూతాల్ని వాళ్ళ దీంట్లో పెట్టుకుంటారు కాబట్టి దే కెన్ ట్రావెల్ ఎనీవేర్. అండ్ ఫుడ్ ఏం తింటారో అని అడిగాను నేను. ఆయన చెప్తున్నాడు నేను 1 వీక్ అయింది ఏం తినక అని చెప్తున్నాడు అనమాట. ఐ వాజ్ షాక్డ్. ఎలా ఉంటారు మీరు 1 వీక్ తినకుండా అంటే చెప్తున్నాడు పంచభూతాలే మాకు ఆహారం అని చెప్తున్నాడు ఆయన. చెప్తుంటే ఇంకా నేను నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి అడిగాను అనమాట ఆయన్ని. సో మీకు చాలా పవర్స్ ఉంటాయి అంటారు కదా, నేను మంచి పని చేయాలనుకుంటున్నాను, దానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అడిగాను ఆయన్ని. ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు ఆయన. అంటే మీకు అన్నీ తెలుసు కదా ఆయన, నేను చెప్తాను సనాతన ధర్మం కోసం, ఎందుకంటే నేను పుట్టింది ఆ ధర్మంలో, నా ధర్మం కోసం నేను కష్టపడాలి, నేను మంచి చేయాలి, వెళ్ళిపోవాలి. మోక్ష మార్గం అనేది నాకు కావాలి, ఈ మోక్ష మార్గం కోసం నాకు మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి అని అడిగాను. సో బేసిక్గా వాళ్ళు ఎవరిని టచ్ చేయరు. సో హీ టచ్డ్ మై హెడ్ అండ్ ఈవెన్ వీప్లో కూడా ప్యాట్ చేసి, తప్పకుండా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు తోడుంటాడు, నన్ను నడిపించేవాడు ఆ మహాదేవుడే, ఈవెన్ నిన్ను నడిపించేవాడు కూడా ఆ మహాదేవుడే అని చెప్పేసి నాతో 3 సార్లు అరహర మహాదేవ్ అనిపించి, మళ్ళీ తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే మా వారు వచ్చారు, ఆయన దూరం నిలబడి అడిగాను, బాబాజీ రికార్డ్ చేసుకోవచ్చా అని అడిగాను, కర్రలో పెట్టి అని అన్నాడు అనమాట. అయితే ఆయన తర్వాత వచ్చేసి అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే నమస్కారం అనగానే జస్ట్ వాళ్ళకి ఒకటి ఇది ఉంటుందన్నమాట, పికాక్స్తో చేసింది ఉంటుంది కదా, టచ్ చేశారు, నెమలి దాంతో టచ్ చేసిన తర్వాత
ఈయన ఏం చేశారంటే డబ్బులు తీసి అక్కడ వేశారు. యాక్చువల్లీ దే డోంట్ నీడ్ మనీ ఆల్సో. డబ్బులు వేసిన తర్వాత నన్ను ఒకటి అడిగాడు, నన్ను అంతకుముందే అడిగాడు, आप इधर नहीं रहते ना बेटी, आप इधर रहते और उधर जाते ना అంటే నేనేం మాట్లాడలేదన్నమాట. తర్వాత ఈయన వచ్చినాక డబ్బులు వేసిన తర్వాత ఇమీడియట్గా సో ఏమంటున్నాడు, ఆప్కి పాస్ డాలర్స్ నయ్యే, డాలర్స్ దేదో అంటున్నాడు అనమాట. నేను అనగానే ఐ వాజ్ షాక్డ్. ఈయన కూడా నన్ను ఫేస్ చూస్తున్నారు మా వారు. అదేంటి ఇలా అడుగుతున్నాడు అంటే, నా దగ్గర డబ్బులు డాలర్స్ లేవు అని చెప్పేసి ఈయన అన్నారనమాట. నై 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 ఆప్కా వాలెట్ రైతేనా చెక్ కర్లో అని అంటే. అసలు మీరు ఎన్ఆర్ఐ అని అమెరికా నుంచి వచ్చారని ఆయనకి తెలుసా ముందు నుంచి? తెలియదు, అయినా సరే డాలర్స్ అన్నాడు. ఎస్, అక్కడ ఏంటంటే అక్కడ థ్రిల్లింగ్ ఏంటంటే అసలు ఆయన దగ్గర డబ్బులు నిజంగానే లేవు, ఆయనకి తెలియదు అది. లక్కీలీ ఏంటంటే ఆయన 2 సార్లు చెప్పాడు, మూడోసారి బాగోదని చెప్పేసి మూడోసారి చెప్పబోతుంటే నేనే అన్నాను, ఒకసారి చెక్ చేయండి, ఉంటే ఇచ్చేసేయండి, బాగోదేమో చెప్తున్నాడు కదా అని అనగానే ఆయన ఓపెన్ చేసి చూస్తే బేసిక్గా ఏంటంటే యూఎస్లో కల్చర్ మీరు విని ఉంటారు కదా, $1 కోసం కూడా ఈ నల్ల వాళ్ళు చంపేస్తూ ఉంటారు, అందుకే డబ్బులు పెట్టుకుంటారు. ఆయన ఎప్పుడో పెట్టుకున్న $2 ఉంటే తీసి ఆయనకి ఇచ్చేసాడు, అక్కడ వేసేసాడు. అంటే ఆయన ఇమీడియట్గా అంటున్నాడు, మేరకు పతా హే క్యా రైతే క్యా నై రైతే అని అంటున్నాడు. అప్పుడు అనిపించింది ఇట్ వాజ్ రియలీ, అంటే వాళ్ళకి నిజంగా ఆ పవర్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ బేసికలీ ఏమంటారు చూడండి, ఈ భూమి మీద ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే వాళ్ళు అనేది ఇట్స్ ప్రూవ్డ్. అంటే నా కళ్ళతో నేను చూసి ఐ వాజ్ గెట్టింగ్ టియర్స్ అనమాట. నేను ఆయన అడిగాను, మీరు ఏం చదువుకున్నారు, ఎందుకు ఇలా వచ్చారని కూడా క్వశ్చన్ అడిగాను ఆయన్ని. అంటే నేను ఎంఏ లిటరేచర్ చేశాను, బెంగళూరు నుంచి నేను వచ్చాను, చిన్న వయసులోనే నేను అన్నీ వదిలేసుకున్నాను, నాకు మహాదేవుడు తోడుంటే చాలు అనేది నాకు డిసైడ్ చేసుకున్నానని చెప్పాడు. ఇట్స్ ఐఎమ్ బ్లెస్డ్, ఇట్స్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే నాగసాధువులనే కాదు, అఖాడాలను కలిసాను, మాట్లాడాను, అందరితో మాట్లాడాను నేను. బట్ నాకు అనిపించింది ఒకటే, అంటే సనాతన ధర్మంలో ఇంత గొప్ప అంటే మూలాలు ఉన్నాయి, ఇవన్నీ మర్చిపోయి జనాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అసలు. అండ్ డబ్బు వెంట పడుతున్నారు, ఒక మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ కావాలి అంటారు చూడు. ఈరోజు తిన్నామంటే మళ్ళీ అది వెళ్ళిపోవాల్సిందే, మరి శాశ్వతంగా ఉన్న దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అనేది మనుషుల్ని చూస్తే జాలేస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఏంటంటే అంటారు చూడు, ఒక స్త్రీ చదువుకొని తను అంటే బాగా చేయగలిగితే ఒక కుటుంబమే కాదు, ప్రపంచాన్ని కూడా ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్తారు అనేది నేను నమ్ముతాను ఎప్పుడైనా. అనుపమ గారు, మీరు అమెరికా నుంచి వచ్చారు, మహాకుంభమేళాకి వెళ్ళారు, ఎన్నో జ్ఞాపకాలని, అనుభూతుల్ని, అనుభవాలని మీ వెంట తెచ్చుకున్నారు. అయితే చాలామందికి ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా వెళ్ళాలి, ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలి, ఆ దేవుణ్ణి చూడాలని అనిపిస్తుంది. కానీ ఇలాంటి అద్భుత అవకాశం అందరికీ రాకపోవచ్చు, కానీ జీవితాంతం ఈ వెలితి అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అలా కుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నా ఎక్స్పీరియన్స్లో చెప్తానండి, ఏదైనా కర్మ సిద్ధాంతం అంటారు కదా, మన కర్మలో ఎలా రాసి పెట్టిందంటే అలా వెళ్తాము. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే, మా బంధువులు ఒక ఆవిడ, వాళ్ళు చాలా డబ్బులున్న వాళ్ళు, కానీ తను కాశీకి వెళ్ళలేకపోయింది. 1000 కోట్ల ఇండస్ట్రియలిస్ట్లో ఆవిడ ఎన్నోసార్లు ట్రై చేశారు, కానీ కాశీకి వెళ్ళలేకపోయారు ఆవిడ. ఆ ప్రపంచమంతా తిరిగి వచ్చారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు వెళ్ళారు, కానీ కాశీ అంటే తెలుసు కదా మనకి, ఇట్స్ మన హోలీ ప్లేస్, అది వెళ్ళలేకపోయారు. అంటే నేను అంటే ఈ ఎక్స్పీరియన్సెస్తో, అంటే మనుషుల మధ్యలో ఉన్న ఎక్స్పీరియన్స్తోనే మీకు చెప్తున్నాను, మన కర్మలో మనం చూసేది ఉంటే ఆ మహాదేవుడు రప్పించుకుంటేనే వెళ్తాము అనేది నాకు అర్థమైంది అక్కడ. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా, ఇప్పుడు మీ ఛానల్కి ఇప్పుడు వచ్చానండి నేను, బయట మనుషుల గురించి చెప్తాను, హే డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు, ఇంకేదో మాట్లాడతారు, ఫ్యాక్ట్గా చెప్తున్నాను. నేనేమనుకుంటానంటే, భగవంతుడికి సంబంధించిన చేసినప్పుడు ఎవరు కూడా ఏది కూడా ఆపలేరు, అంటే భగవంతుడే తీసుకెళ్తాడా, దారి చూపిస్తాడు అనేది నేను నమ్ముతాను. అలాగే వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు వెళ్ళగలుగుతారు ఎవరైనా సరే. బట్ ఈరోజు మిస్ అయింది కదా అని బాధపడే అక్కర్లేదు, నెక్స్ట్ కుంభమేళాకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి వీళ్ళు, ఎందుకంటే అక్కడ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వెళ్ళాలి ఆ నదిలో. ఎందుకంటే మనం అన్నీ కూడా అమ్మ పేరే ఉంటుంది మనకు, భూమాత అంటాము, గోమాత అంటాము, నదుల పేర్లు మాతలే అన్నీ కూడా. ఇవన్నీ చెప్పినప్పుడు మరి ఒక స్త్రీకి ఇంత విలువ ఇచ్చిన సనాతన ధర్మంలో, సనాతన ధర్మం గురించి ఏదేదో మాట్లాడతారు కదా, మరి అలా మనం మళ్ళీ వెళ్ళేదేంటి, ఆది పరాశక్తి అమ్మనే, అంటే ఆమె ఒళ్ళోకి వెళ్ళి మనం అక్కడ
ఏమంటారు చూడండి, ఒక మునిగి వచ్చాము అంటే మనకున్న ఏమంటారు చూడు, మనకున్న నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా తీసేస్తారు. ఒక నెగిటివ్ పీపుల్ మన దగ్గరకు వచ్చినా తీసేస్తారనేది నేను చదివిన, నేను నేర్చుకున్న, అంటే మాట్లాడిన వాళ్ళ నుంచి నేను నేర్చుకుంది ఇది. అనుపమ గారు, ఎంతోమంది విదేశీయులు ఈరోజు మన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలని అనుసరిస్తున్నారు. మీరు కూడా చూస్తుంటారు, ఇస్కాన్ టెంపుల్స్లో కావచ్చు, ఈ మహాకుంభమేళాలో, వారణాసిలో, ఇంకెక్కడ చూసిన హరిద్వార్ కావచ్చు, ఈ ఫారినర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కాషాయ వస్త్రాలు ధరించి మన కట్టు బొట్టుతో శ్లోకాలు చెబుతూ అద్భుతంగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎందుకు విదేశీయులు ఇలా మన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్గా మన సనాతన ధర్మంలో చెప్తారు, మార్నింగ్ సూర్యోదయం నుంచి 12 నుంచి 12 వరకు రోజు అంటారు. అది కాదు, చాలామందికి తెలియదు అది. ఎలా అంటే రాత్రి 12 నుంచి 12 వరకు కాకుండా సూర్యోదయం నుంచి నెక్స్ట్ డే సూర్యోదయం వరకు ఒక రోజు. ఈ రోజులో మన వాళ్ళు పూర్వీకులు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉండేయంటే, మార్నింగ్ లేచినాక వాళ్ళు చద్దన్నం తినేవాళ్ళు, తర్వాత లంచ్ చేసేవాళ్ళు, ఈవినింగ్ బై 6-7 వరకు ఫుడ్ తినేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి కల్చరు, పొద్దున 10 వరకు లేవరు, తర్వాత ఏదో తింటారు, ఆ ఫుడ్ కూడా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు, అంటే లేజీనెస్ అనమాట. తర్వాత వచ్చి నైట్ ఎప్పుడో 11-12కి ఫుడ్ తింటారు. సో అక్కడ నేను చూసిన, నాకు చుట్టూతో ఉన్న వెస్టర్నర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూస్తే వాళ్ళ థాట్ ప్రాసెస్ మనం చేయని అన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. దట్ ఈజ్ రియలీ నాకేమనిపిస్తుంది అంటే, మన కల్చర్ని వాళ్ళు మంచి అంతా నేర్చుకుంటున్నారు, మరి మనం ఎక్కడికి పోతున్నాము అనేది అర్థం కాదు ఒక్కొక్కసారి. వాళ్ళు ఎలా ఉంటుందంటే, మార్నింగ్ 4 o'clockకి లెగుస్తారు, దిల్ స్టార్ట్ దేర్ స్కెడ్యూల్, బై 7 o'clock వాళ్ళకి జాబ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, బై 12 వరకు లంచ్ చేస్తారు, బై 6 లోపల 6 or 7 లోపల డిన్నర్ చేసేస్తారు. డిన్నర్ చేసేసి మళ్ళీ 9 వరకు పడుకోవడం. సో ఇలాంటి యోగా చేస్తారు వాళ్ళు, వాకింగ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే, నాకు ఒక్కొక్కసారి అర్థం కాదనమాట. మన వాళ్ళు ఏంటి, ఒక కర్రీ చేస్తే కర్రీ తింటారు, నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్. వాళ్ళు ఎలా ఉంటుందంటే, నాన్ వెజ్ అయినా ఒక వెజిటేబుల్ అయినా అది క్వాంటిటీ ఇంత ఉంటే, చుట్టూతో ఉన్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాలెడ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా క్వాంటిటీ అది 3/4 ఉంటుంది. అంటే వాళ్ళ సీక్రెట్ అది అనేది అర్థమైంది. సో ఈవెన్ నేను కూడా అంతే, అదే ఫాలో అవుతాను. ఇప్పటికి కూడా ఎవరైనా చెప్తూ ఉంటారు, నైట్ పార్టీస్కి వెళ్తే, జనరల్గా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే నేను చెప్తాను, నోవే, నేను షెడ్యూల్ మార్చుకున్నాను, అంతే 6-7 లోపల ఏదన్నా ఉన్నా తినేసేయాలి, లేటర్ వద్దు అని. అంటే ఇలాంటి మంచి అలవాట్లు ఉన్నప్పుడు, ఇలాంటి మంచి అవన్నీ వాళ్ళు నేర్చుకొని ఫాలో అయినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందండి, మన ధర్మం గొప్పగా అనిపిస్తుంది కదా. మన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకొని, ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకానికి మీనింగ్ కూడా తెలుసుకుంటారు వాళ్ళు. అండ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే, అంతకుముందు ఉండేవి, కాకపోతే ఎప్పుడైతే ఒక రాజు, ఒక మంచి రాజు బాగుంటే, పాలకుడు సరిగ్గా ఉంటే ప్రజలు బాగుంటారట. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే, ఒక రాజాది రాజు అంటారు చూడు. నేను అంటే రాజకీయం గురించి మాట్లాడట్లేదు, ఒక యుగ పురుషుడి గురించి చెప్తున్నాను నేను. ఆయన ఇప్పుడు వచ్చిన ఒక మోదీ గారు కానీ, ఒక యోగి గారు కానీ, వీళ్ళంతా కూడా ఇక్కడ సాక్షాత్తు పరమాత్ముడి రూపము నడయాడుతుంది. ఇది తెలుసుకున్నప్పుడు ఏంటంటే, అందరూ కూడా సనాతన ధర్మానికి అట్రాక్ట్ అవుతారని నేను గ్రహించాను. ఎందుకంటే మాకు ఇంతకుముందు మేము ఎయిర్పోర్ట్లో వెళ్ళినా వచ్చినా, దెర్ ఆర్ మెనీ వీడియోస్, పెద్ద ఇండియన్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా చూసేవాళ్ళు అక్కడ, ఈవెన్ ఇమిగ్రేషన్లో కానీ. ఇప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, యు ఆర్ ఫ్రమ్ ఇండియా అడుగుతారు అలా. ఇట్స్ గ్రేట్ కంట్రీ అని చెప్తుంటే అసలు ఎంత మనసు పులకించిపోతుంది. ఓ మై గాష్, అసలు చూడు, ఒక యుగ పురుషుడి వల్ల ఇంత క్రెడిట్ వచ్చింది అంటే, ఇలాంటి వాళ్ళు ప్రపంచానికి కావాలి అని అనిపించింది నాకు. అనుపమ గారు, ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పదం సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఇది మనకేం బోధిస్తుంది? ఇట్స్ అంటారు చూడు, దిస్ ఈజ్ లైక్ ఏ ఓషన్. సనాతన ధర్మం అంటేనే అది ఒక సముద్రం, ఎంత లోతుకు లాగినా అది వస్తూనే ఉంటుంది. సనాతనం అంటేనే ఇట్స్ ఏ శాశ్వతము. అండ్ సనాతన ధర్మము అంటే శాశ్వతమైన సత్యం. ఈ శాశ్వతమైన సత్యంలో వేదం మనకి ప్రమాణం. ఎందుకంటే వేదముతోనే మన జీవన విధానం స్టార్ట్ అయింది. ఎలా ఏంటి అని వేదంలోనే రాశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధర్మానికి చిహ్నం
పరమేశ్వరుడైన ఆదిదేవుడు. ఈ ఈ 4 అంటే ఇప్పుడు ఇందాక 4 సెంటెన్సెస్ చెప్పాను చూడండి, దీంట్లోనే మనకంతా సనాతన ధర్మం అంటే తెలిసిపోతుంది. బట్ మీకు డీటెయిల్గా జస్ట్ ఒక షార్ట్గా ఒక స్టోరీ లాగా చెప్తాను మీకు. దేహో దేవాలయ జీవో సనాతన అంటారు. అంటే దేహమే దేవాలయము, దాంట్లో ఉండే జీవుడే శాశ్వతుడు. అర్థమైందా మీకు ఈ సెంటెన్స్కి మీనింగ్? అంటే జీవి అనేది శాశ్వతము, దానికి అంతము లేదు, ఆది లేదు. ఎప్పుడు జీవి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుంది. మనిషి దేహం మరణించినా కూడా ఆ జీవి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో శరీరాన్ని వేసుకొని వస్తుంది అనమాట. సో ఇలాంటి ఇంత గొప్ప ధర్మంలో, ఇంత సనాతన ధర్మంలో మోక్షం అనేది ఎక్కడా చెప్పరు, ధర్మం అనేది ఎక్కడా చెప్పరు, ఎవరూ చెప్పరు. ధర్మం అనే వర్డ్ గురించి ఎక్కడా లేదు. పునర్జన్మ అనేది కూడా అదే. అంటే మీకు ఇప్పుడు చెప్పిన ఈ వర్డింగ్స్లో తెలిసిపోవాలి. అంటే జీవి అని అంటేనే పరమాత్మ. ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే ఎక్కడో ఉండడు, పరమాత్మ అంతటా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. మనం మనలో ఉన్న ఆత్మని తెలుసుకోవాలి. అంటే నేను ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, చనిపోతారు ఒకరు, చనిపోతే ఇంట్లో డెడ్ బాడీ వేసి పెట్టేస్తారు. డెడ్ బాడీ వేసి పెట్టిన తర్వాత మనిషి చనిపోయాడు అంటారు, రైట్? చనిపోయాడు కానీ అక్కడే ఉన్నాడు. మరి ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కదా, మనం 12 days కర్మలను చేస్తూ ఉంటాము. ఎందుకు చేస్తాము ఈ కర్మలు అనేది? ఎందుకు అనంటే ఆ మనిషిని ఆనందంగా ఆత్మని పంపించడానికి. ఇవన్నీ చాలామందికి తెలియదు ఎందుకు చేస్తారు ఈ కర్మలు. నేను చూశాను ఈ మధ్య రీసెంట్గా అండి, మాకు తెలిసిన వాళ్ళు అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే, ఎన్ఆర్ఐ గురించే చెప్తున్నాను మీకు, వాళ్ళు జస్ట్ 2nd day చేసి వెళ్ళిపోయారు అంతే. ఇక్కడే చనిపోయాడు, అసలు 12 days కూడా చేయలేదు. అవన్నీ మాకు అవసరం లేదు అని చెప్పేసి. అందుకు ఎంత బాధేసిందంటే, ఓ మై గాష్, అసలు ఇంత లైఫ్లో ఇన్ని రోజులు జర్నీ చేసి ఇన్ని చేసి వీళ్ళంతే దేనికోసం అసలు 12 days కూడా చేయకుండా వెళ్ళిపోయారు అని అనిపించింది నాకు. సో ఈ విషయంలో ఏంటంటే, ఈ సనాతన ధర్మంలో ధర్మం అనేది చెప్పేది మన సనాతనం నుంచే పుట్టింది అది. అండ్ మోక్షం అనేది, పునర్జన్మ అనేది, సత్యము అనేది, ఓర్పు అండ్ ప్రేమ, ఇవన్నీ చెప్పేది కూడా సనాతన ధర్మం. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు సనాతన ధర్మాన్ని ఎవరైనా ఫాలో అవుతారు. మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలుసు అనమాట. ప్రేమతత్వం అంటే ఏంటి, ఓర్పు అంటే ఏంటి, మనం మనుషులు ఎలా ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఆబ్వియస్లీ దే వాంట్ టు గో టు విత్ సనాతన ధర్మం. వేదభూమి భారతదేశం, సర్వ మతాల సమ్మేళనం భారతదేశం. ఏ మతానికి ఆ మతానికి సంబంధించి దేవుడు ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు, గురువు, కానీ ఒక్కరే ఉన్నారు. మరి మన హిందూ ధర్మంలో ఎందుకు 3 కోటి దేవతలు ఉన్నారు? ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఓకే, సో 3 కోటి దేవతలు అంటున్నారు కదా, బేస్డ్ ఆన్ అంటే నాకు ఇప్పుడు మీరు అడిగినందుకు అంటే ఈ ఆన్సర్ చెప్పాలని ఉంది నాకు. నేను ఫాలో అయ్యేది భగవద్గీత. ఎందుకంటే వేదాలను చదవాలంటే మనకి ఈ జన్మ సరిపోదట, అందరికీ రాసి పెట్టి ఉండాలి. అది భగవద్గీతని ఫాలో అయితే మొత్తం జీవిత సారం తెలిసినట్టే. భగవద్గీతలో ఏమని చెప్తాడంటే 33 దేవతలు అంటారు. ఎక్కడా కూడా 3 కోట్ల దేవతలని లేదు అసలు. ఆయన చెప్పిన ఒక శ్లోకమే ఉంటుంది దాంట్లో, 33 దేవతల్ని సృష్టించుకున్నాను అని చెప్పేసి చెప్తాడు దాంట్లో. ఆ 33 దేవతలు, ఇప్పుడు 3 కోట్ల దేవతలు అన్నారు. 3 కోట్ల దేవతలని మన వాళ్ళు ఎందుకు అంటారంటే, ప్రకృతిలో ప్రతిదాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాము. ఒక చెట్టుని, పుట్టను, ప్రతిదాన్ని, ఒక రాయిని కూడా. అందుకు 3 కోట్లు అంటారు. బేసిక్గా 33 దేవతలే మనకుంది. సో ఈ 33 దేవతల్ని మనం ఆరాధించాలి అంటే ఎవరిని నేను నమ్ముకుంటే వాళ్ళని నువ్వు ఆరాధిస్తే ఒకటే రూపం దానికి. నువ్వు ఎలా ఆరాధించినా అన్నీ కూడా ఆ పరమాత్ముడికే చెందుతాయి. అదండి. భగవద్గీతలో 33 దేవతలు అని ఉందన్నారు. ఎవరా దేవతలు 33 మంది? పేర్లు చెప్పాలంటే నాకు కూడా అన్నీ గుర్తురావేమో, కొన్ని పేర్లు అయితే చెప్పగలను. విష్ణువు, శివుడు, బ్రహ్మ అండ్ గరిత్మంతుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, సో చాలా ఉన్నారు ఇలా, హనుమంతుడు. సో దీంట్లో నేను అంటే మీరు అడిగినందుకు ఇది, ఎందుకంటే మన వ్యూవర్స్కి కూడా తెలియాలి కాబట్టి ఒక విషయం చెప్తాను. మనము ఎలా ఆరాధిస్తే
అలా పరమాత్ముడు మనకు కనిపిస్తాడు. సో అలాంటప్పుడు నువ్వు ఇంతమంది దేవతలను ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఒక పాలకుడు పరిపాలిస్తూ ఉంటాడు ఒక దేశాన్ని. పరిపాలించినప్పుడు ఆయన ఒక్కడే రూలింగ్ చేసుకోవచ్చు కదా, మరి అందరినీ ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఒకరిని ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అంటాడు, ఒకరిని హోమ్ మినిస్టర్ అంటాడు. ఎందుకు పెట్టుకుంటున్నాడు? మరి ఇంతమంది మినిస్టర్లను ఎందుకు పెట్టుకుంటున్నాడు ఆయన? అంటే ఇది ఆలోచించాల్సిన ప్రశ్న ఎవరైనా. వీళ్ళందరినీ ఒక సమూహంగా చేసుకొని ఆయన ఒక దేశాన్ని వెళుతున్నాడు. మరి ఒక అమ్మవారు, ఆమె ఆది పరాశక్తి, మరి ఆమె ఏ రూపాలు కావాలంటే ఆ రూపాలు తీసుకోవచ్చు కదా. ఆవిడ కూడా అలానే క్రియేట్ చేసుకుంది ఈ రూపాలన్నింటినీ కూడా. ఎందుకంటే తను అన్ని చోట్ల తను ఉంటుంది. కాకపోతే ఈ జగత్తు అంతా ప్రాపర్గా వెళ్ళాలి అంటే ఆవిడ క్రియేట్ చేసుకున్న ఈ రూపాలు ఇవన్నీ కూడా, ఈ రూపాలన్నీ కూడా ప్రాపర్గా డ్యూటీస్ చేస్తున్నాయాలనే లేదా అనేది అమ్మవారు చూసుకుంటూ ఉంటారు. అది. సో ఈ రూపాలలో ఎవరిని కొలిచినా అది అమ్మవారికి చెందుతుంది. అది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో కూడా ఇప్పుడు భగవద్గీత పాఠాలు చెప్తున్నారు. భగవద్గీతను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గైడ్గా చూస్తున్నారు. మీరు కూడా ఇందాక చెప్పారు, నేను భగవద్గీతను అనుసరిస్తాను అని. గీత మనకేం బోధిస్తుంది? గీత గురించి చెప్పాలంటే ఏమంటారు చూడండి, అది ఒక్క రోజులో నేర్చుకునేది కాదు. చాలామంది నేను వింటూ ఉంటాను. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి నేను కూడా వరల్డ్ వైడ్గా వాట్సాప్ గ్రూప్స్లో గీత పంపిస్తూ ఉంటాను. నేను ఒక శ్లోకము, ఒక ఏమంటారు దాని అర్థము అలా పంపిస్తూ ఉంటే నాకు యూజువలీ ఐ డూ కౌన్సిలింగ్ ఆల్సో. కొందరు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి నన్ను అడుగుతూ ఉంటారు, మేడం గారు మాకు ఇది ఉంది, మీరు కొంచెం చెప్పరా, మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. అలా అన్నప్పుడు ఇంకా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో నాకేమనిపించిందంటే, గీతలో మనం ఎలా ఆనందంగా ఉండాలి, ఒక బాధ వచ్చినప్పుడు ఎలా వాటిని హ్యాండిల్ చేసుకోవాలి, అలాగే ఐహిక సుఖాలు అంటారు, అంటే మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ కదా, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత ఆనందంగా ఉంటుంది అంటాడు ఆయన. అంటారు చూడండి, మనము ఎప్పుడు కూడా ఇంకా కావాలి కావాలి అని కోరుకున్నప్పుడే బాధలు ఎక్కువైతాయంట. సో అలా ప్రతి శ్లోకంలో మరి మనకు ఒక అధ్యాయం ఉండొచ్చు కదా, దాంట్లో 18 అధ్యాయాలు ఎందుకున్నాయి? మనలాంటి వాడే అర్జునుడు కూడా చాలా సింపుల్ వ్యక్తి. మనకి ఎలా అర్థం కాదో ఆయనకి ప్రశ్నలు అర్థం కాలేదనమాట. అంటే ఆయన చెప్పే ప్రశ్నలకి అంటే ఈయన ప్రశ్నలు అడిగితే ఆయన ఆన్సర్లు చెప్తూ వచ్చాడు కదా. చెప్పినప్పుడు ఏంటంటే ఆయనకి ఇంకా ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి అన్నమాట. ఇలా కాదు అలా అని చెప్పేసి. అందుకు 18 అధ్యాయాలలో ఒక్కొక్క యోగంలో ఒక్కోలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఇలా కాదు ఇలా ఉంటుంది. మరి ఎక్కడ ఆయన ఫోర్స్ చేయలేదు అర్జునుడిని. అర్జునుడు కోపడిన క్షణాలు కూడా ఉన్నాయి కృష్ణుడిని. నువ్వు పక్షపాతిగా మాట్లాడుతున్నావు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ. ఆయన ఒకటే చెప్పాడు, నీ కర్మ, నేను చెప్పేది మంచి చెప్తున్నాను, మీరు వింటే బాగుపడతారు, లేకపోతే లేదు అని. ఫైనల్గా ఏంటి అంటే భగవద్గీతలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే, నువ్వు నేను అనే పదం వాడద్దు అంటాడు ఎక్కడ కూడా. మనము, ఇది మనది. ఎందుకంటే ఈ భూమి, ఈ సమస్త భూప్రపంచం కూడా ఆయనకి చెందింది. మరి ఈరోజు ఇక్కడ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఈ స్టూడియో మీది, తర్వాత ఇంకొకరిది అవుతుంది, ఇదే ప్లేస్, రైట్? మరి నీకెందుకు అంత ఆశ? అంటే ఈ భూమి మీదకి వచ్చావు అంటే మంచి చేయడానికే ఈ భూమి మీదకి రావాలి. అంటే నేను అన్నీ ఇచ్చాను కదా ఇక్కడ, మీకు అన్నీ సమకూర్చాను. అంటే పంచభూతాలు లేకపోతే మనమే లేము అసలు. మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు మీరు వాటిని కూడా సరిగ్గా వాడుకోవాలి కదా. వాటికి వాడుకున్నప్పుడు కూడా నువ్వు ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తున్నాను దీంట్లో. నువ్వు ఎలా బతకాలి, నీ జీవన విధానం ఎలా ఉండాలి, నువ్వు ఎలా ప్రయాణం చేయాలి, అంటే ప్రేమతత్వంతో ఉండాలి అంటాడు అక్కడెక్కడైనా. సేమ్ థింగ్ ఇంకొకటి కూడా ఉంది చాలామందికి, ఎందుకంటే మీరు అందరూ వింటుంటారు కదా, అహింస పరమో ధర్మ అంటే ఎప్పుడు ఎవరిని హింస చేయొద్దు అనేది చెప్పాడు కృష్ణ పరమాత్ముడు అంటారు. బట్ ఆయన చెప్పిన ఇంకో సెంటెన్స్ ఉంది, ధర్మ హింస తదైవచ అంటాడు. అది ఎందుకు మర్చిపోయారు మరి? ధర్మానికి అడ్డొస్తే ఎవరినైనా వేసేయండి అంటాడు ఆయన. సో దీంట్లో మోరల్ అదే. ఏమంటాడు, యుద్ధం చేయను అంటే వాళ్ళందరూ నేనే, సూత్రధారిని నేనే, పాత్రధారిని నేనే, అన్నీ నేనే అయినప్పుడు నువ్వెందుకు ఇంకా ఆలోచిస్తావు? నేను యుద్ధం చేయమన్నప్పుడు నువ్వు చేయు. వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయారు, ఇంతకుముందు ఉన్నారు,
ఇప్పుడు ఉన్నారు, తర్వాత మళ్ళీ వస్తారు అంటాడు వాళ్ళందరినీ. అంటే మనం కూడా అంతే. అంటే గీతలో చెప్పే ఇవన్నీ కూడా నేర్చుకుంటే మనం ఈరోజు ఉన్నాము, ఇంతకుముందు ఉన్నాం, మళ్ళీ వస్తాము. ఎందుకంటే మనం మోక్ష మార్గంలోకి వెళ్ళాలంటే 1000 జన్మలు ఎత్తిన తర్వాతనే మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తామంట ఎవరమైనా. మోక్షం అంటే ఏంటి? ఇట్స్ ఇంట్రెస్టింగ్. మోక్షం అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది భక్తి మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము. ఎందుకు అంటే భక్తి అని అంటే సత్యము, ధర్మము, మనం ఎలా బతకాలి. ఇప్పుడు ధర్మంతో ఎంతమంది బతుకుతున్నారు? సత్యంతో మాట్లాడితే అబద్ధాలు ఆడతారు. అంటే ఎవరేం చెప్తున్నారు అనేది కూడా మనకి అర్థమైపోతూ ఉంటుంది, రైట్? సో ఈ అన్ని ధర్మము సత్యము నేర్చుకోనప్పుడు వాళ్ళు మోక్ష మార్గానికి అర్హులు కారు. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ సొంత లాభం కోసం చూసుకుంటారు. పరమాత్ముడు ఏమని చెప్తాడంటే ఇతరుల కోసం బతకమంటాడు, ఇతరుల కోసం మంచి చేయమంటాడు. నీ జీవితం ఇచ్చిందే నేను ఈ భూమి మీద మంచి చేయడానికి ఇచ్చాను. మళ్ళీ నా దరికి చేరాలంటే, మోక్షానికి రావాలంటే మంచి పనులు చేయమంటాడు. అనువనువున మంచి పనులు చేయాలి. ఎవరు ఏది అడిగినా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యు, అవనప్పుడు నాకు అవదు అని చెప్పమంటాడు. ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, తప్పు అని తెలిసి మనం వాళ్ళని ఎగనెస్ట్గా మాట్లాడినప్పుడు కూడా మనం తప్పు చేసినట్టేనంట. దెర్ ఈజ్ మెనీ స్టోరీస్ ఇన్ మహాభారత. దానికి భీష్ముడి కథనే ఉంది. అంటే మీకు మోక్ష మార్గం అంటే ఎలా వస్తుంది అని చెప్పడానికి భీష్ముడు ఏం చేశాడు? పాంచాలిని జుట్టుపట్టి లాగినప్పుడు ఆయన మాట్లాడలేదు. మాట్లాడినప్పుడే కదా ఆయనకి అంపశయ మీద అన్ని రోజులు ఉంచాడు. దానికి కథ అంటే కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సిందే. అందుకే మంచి మాట్లాడాలి, మంచి చేయాలి, అండ్ ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ఉంటూ నలుగురికి మంచి బోధన చేయాలట. మనకి తెలిసింది ఎవరికైనా చెప్పాలి అంటారు. అలా మొదటిది వచ్చేది భక్తి మార్గము. ఇందాక మీరు గుళ్ళు ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ ఎందుకు అంటే దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్. నేను ఒక పరమాత్ముడి దగ్గరికి అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. గుడిలో వెళ్ళినప్పుడు నా థాట్ ప్రాసెస్ కూడా వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాం. ఓహో ఇలా కాదు కదా మనం వెళ్ళాల్సింది ఈ మార్గము అని. అంటే మంచి పుణ్యకర్మలు చేయాలంటే గుళ్ళకి వెళ్ళడాలు, అన్నదానం చేయడం, అన్న సంతర్పణం చేయడం, అన్నదానం కూడా అనొద్దు ఎప్పుడు కూడా, అన్న సంతర్పణం చేయడము, అలాగే వస్త్రదానం చేయడము, లేదంటే పిల్లల్ని చదివించడం. దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఇవన్నీ ఫస్ట్ చేయడం అనేది భక్తి మార్గంలో వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానయోగము. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ సొసైటీలో. ఎవ్రీ వన్ వాంట్స్ టు గో ఇన్ భక్తి మార్గం, రైట్? నేను గుడికి వెళ్తాను, నేను మంచి చేస్తాను, నేను ఈ పని చేస్తాను, పుణ్యకర్మలు అనేది అంటారు. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన మార్గము. జ్ఞానం అంటే ఏంటి అంటే వాళ్ళు ఎన్నో జన్మల నుంచి నేర్చుకున్న జ్ఞానము. సనాతన ధర్మం చెప్పేదే జ్ఞానం నేర్చుకోమంటది. జ్ఞానముతోనే జీవితానికి మార్గము వస్తుంది అని చెప్తుంది కదా. ఈ జ్ఞాన మార్గంలో వాళ్ళు ఎన్నో సత్కర్మలు చేసి వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళు యోగులుగా సిద్ధులుగా ఉంటారు. వీళ్ళంతా కూడా జ్ఞాన మార్గంలో వాళ్ళు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే యోగి అనగానే ఇప్పుడు అంటారు చూడు, యోగి ఏంటి అసలు చేయడము అంటే యోగి ఆదిత్యనాథ్ గారిని ఏమంటారు చూడు, ఒకానొకప్పుడు ఆయనకున్న వ్యూస్ మోదీ గారికి కూడా లేవు. ప్రపంచవ్యాప్తంగా అతన్ని చూసేవాళ్ళు. ఎందుకంటే అలాంటి మనుషులు మనకు కావాలి ఈ భూమి మీద. ఎందుకంటే అలాంటి ఆత్మలు ఉన్నప్పుడే మన జీవన విధానం ప్రాపర్గా వెళ్తుంది. అలా జ్ఞాన మార్గంలో వెళ్ళడానికి ఎగ్జాంపుల్గా యోగి గారు లాంటి వాళ్ళని తీసుకోవచ్చు, ఈవెన్ మోదీ గారిని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యోగ మార్గం. ఇది చాలా టఫెస్ట్. అంటే వాళ్ళు ఆల్రెడీ మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. యోగ మార్గంలో ఏంటంటే ఒక గురువు సహాయంతో యోగ సాధన చేస్తూ వాళ్ళు భగవంతునిలో ఐక్యమైపోతారు. దట్ ఈస్ వాట్. ఈ 3 మార్గాలని ఎవరు ఎంచుకున్నా ఫైనల్గా వాళ్ళు ఒకరోజు మోక్ష మార్గానికి వెళ్ళాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలట. ఒక్క జన్మ కాదు, 100 జన్మలు ఎత్తిన తర్వాతనే మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తామంట మనం. సో దానికి ఏంటంటే ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా, నాకు కూడా ఒకటే అనిపిస్తుంది, ఎంత తూచి ఇదంతా కూడా మోక్ష మార్గంలో వెళ్ళడమే ఉత్తమం అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ ఇట్. అంటే అలా చేసుకున్నప్పుడే మనం పుట్టిన ఈ జన్మకి సార్థకం అనేది నాకు అర్థమైంది. అది దేవుడు సర్వాంతర్యామి. మీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు. పరమాత్మ లేని ప్రదేశం లేదు. అలాంటప్పుడు మనము ఈరోజు ఈ దేవుణ్ణి ప్రార్థించాలి, ఈరోజు ఈ గుడికి వెళ్ళాలి, ఆ రోజుకి ఆ విశిష్టత అంటూ ఖచ్చితంగా గుడికి వెళ్ళే మనము
పూజలు చేయాలా, వ్రతాలు చేయాలా, నోములు చేయాలా, ఇంట్లో దండం పెట్టుకుంటే సరిపోదా? ఇది ఎలా ఉంటుందంటే ఆమ్,